హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక సూపర్ ఎక్సైటింగ్ థింగ్‌ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ డౌన్ టౌన్‌లో ఉన్న ఐస్ స్కేటింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యామనమాట. ఈ ఈవెంట్ చర్చ్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో, అమెరికన్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చేసారు. అండ్ మా యూనివర్సిటీ నుండి కూడా కొంతమంది వచ్చారు. షూస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా నడవాలో ఏంటో. మొత్తానికి షూ అయితే ఎక్కించేసి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా అవ్వట్లేదనుకో. ఇక్కడ ఒక చిన్న బేబీ కనిపించింది. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. నాకైతే వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ కొందరు ఒప్పుకోరు. నేను సీక్రెట్‌గా రికార్డ్ చేసేసా అనమాట. ఇదే ఆ ఐస్ స్కేటింగ్ రింగ్. ఫస్ట్ దాని మీద కాలు పెట్టగానే జారి పడిపోయా. లక్కీగా ఎవరు రికార్డ్ చేయలేదు. మనలాంటి స్కేటింగ్ రాని వాళ్ళకి అండ్ చిన్న పిల్లల కోసం ఆ స్కేటింగ్ స్టాండ్స్ అనేవి ఉంటాయి. సపోర్ట్ లాగా వాటిని పట్టుకొని స్కేటింగ్ ట్రై చేయొచ్చు. అసలు నేను ఎంత ట్రై చేసినా ఆ ప్లేస్ నుండే కదలలేకపోయా నేను. కదలట్లేదేంట్రా బాబు అని అరుస్తున్నా అక్కడ. నా వెనక చూస్తే చాలామంది చిన్న పిల్లలు కూడా చాలా బాగా స్కేట్ చేస్తున్నారు. A few moments later. ఫైనలీ గంట సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలాగోలా దాన్ని పట్టుకొని స్కేటింగ్ చేశాను. మా అన్న అయితే మామూలుగా ట్రై చేయలేదు అసల. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఎలా వెళ్తున్నారు ఇల్లు? సుమంత్ బాగుందా? ఎలా ఉంది చలి? ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. ముక్కులకి ఆరిపోతున్నట్టున్నాయి. మాకు ఇలా వెళ్ళాలని తెలియక రోజు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము వెయిట్ చేయండి. అక్కడే దగ్గరలో ఉన్న లేక్ దగ్గరికి కూడా వెళ్ళాము. కానీ చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ మైనస్లో ఉంది అప్పుడు. క్యాబ్ వచ్చే గ్యాప్లో వీడియోస్ అండ్ ఫొటోస్ దిగాము. ఏం చెప్పాలమ్మా? ముక్కు ఎందుకు అంత ముక్కు నన్ను స్నో కిస్ చేసిపోయింది ముక్కు. ఏంటి బాబు అన్న ఇంకోసారి స్నో కిస్ చేసిపోయింది ముక్కుని. సో అన్నమాట స్నో కిస్ కిస్ చేసింది. నేనంటే ఎంత ప్రేమ నాకు. సరే పద క్యాబ్ వచ్చింది. అసలు చల్లగా ఉంటే ఓకే కానీ ఆ గాలికి మాత్రం అస్సలు తట్టుకోలేం. మేము రిటర్న్ అయ్యేటప్పుడు బీభత్సమైన స్నో స్టార్ట్ అయింది. అసలు ఆ మంచు చూడండి ఎలా పడుతుందో. చాలా బ్యాడ్ వెదర్ మేము వెళ్ళినప్పుడు మాత్రం. ఆ చలికి వణుక్కుంటూ ఫైనల్లీ కార్ ఎక్కేసాం. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ బిల్డింగ్స్, లైట్స్ బాగుంది కదా. సో ఇదే గాయస్ నా ఫస్ట్ స్కేటింగ్ ఎక్స్పీరియన్స్.
ఇలాంటి నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.